పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కలగంపూడి గ్రామంలో ఉన్నాం. చీఫ్ విప్ ప్రసాదరాజు స్వగ్రామం ఇది. ఈ గ్రామంలో భోగి వేడుకలు అయితే అంబరాన్నంటాయి. ఎన్నో ఏళ్ల నుంచి కూడా ఇక్కడ వీరి ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఈ ఆధ్వర్యంలో ఎన్నో ఏళ్ల నుంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎలా ఉంది సార్? సంక్రాంతి అనేటప్పటికీ పల్లెల్లో బంధుమిత్రులు అందరూ కూడా సుదూర ప్రాంతాల నుంచి ఎక్కడున్నా కూడా ఈ పండుగకి రావటం ఆనవాయితీ. రెండు మన తెలుగు సంస్కృతికి సాంప్రదాయానికి ఈ సంక్రాంతి పండుగ ప్రతీక. అందువల్ల వ్యవసాయ పంటలు చేతికంది, కొత్త అల్లుళ్ళు బంధుమిత్రులు అందరూ ఇంటికి రావటం, ఒక సందడి వాతావరణం ఈ పండుగలో కనిపిస్తూ ఉంటుంది. పైగా గోదావరి జిల్లాల్లో కోడిపందాలు, లేదు గ్రామీణ క్రీడలు, ఆడవాళ్ళకి ముగ్గులు పోటీలు, ఇవన్నీ కూడా పుట్టప్పుడు ఎలా ఉన్నా ఈ పండుగ టైంలో నిర్వహించటం, అందరూ కూడా కలిసి ఈ పండుగను చేసుకోవటం మనకు ప్రత్యేకత. అందువల్ల ఈ తీర ప్రాంతంలో మరి అలాగే ఈ గోదావరి జిల్లాల్లో ఎక్కడి నుంచో కూడా వచ్చి ఈ పండుగను తిలకిస్తూ ఉంటారు. మరి మా గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా గ్రామం అంతా కలిపి ఒకే చోట భోగి పండుగ చేసుకోవటం, గ్రామం అంతా కలిపి ముగ్గులు పోటీలు నిర్వహించటం, ఇవన్నీ ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది. ఎందుకంటే భవిష్యత్ తరాలకు కూడా ఈ సంక్రాంతి పండుగ గురించి తెలియాలని ఈ రోజున ప్రభుత్వాలే సంక్రాంతి సంబరాలు పెడుతూ ఉన్నాయి. ఎందుకు అని అంటే అది మన సంస్కృతి తెలుసుకోవాలని, చిన్నపిల్లలకు తెలియాలని. కుటుంబ వ్యవస్థ ఎలా ఉంది, వారి రిలేషన్షిప్ ఎలా ఉంది, ఇవన్నీ నేర్పించవలసినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంది. అందువల్ల ఉట్టప్పుడు రారు కనుక ఈ సంక్రాంతి టైంలో అందరూ వస్తారు కనుక బంధువులు ఎవరెవరు, వారి రిలేషన్ ఏంటి, మన సంస్కృతి ఏంటి, పాడి పంటలు ఏంటి, ఎందుకు ఈ పండుగ చేస్తాము, ఇవన్నీ కూడా మనం ఎప్పుడు చాలామంది ఇప్పుడు కొత్త తరం వరకు తెలియదు. అందువల్ల ఈ రోజున ఈ సంక్రాంతి గురించి అందరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సంక్రాంతి అని అంటే చెడు మీద సాధించినటువంటి విజయం మంచి. అంటే దాదాపుగా జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మీ గ్రామంలో మీ ఆధ్వర్యంలో చాలా పండగ వాతావరణం నెలకొంది. ప్రతి ఏడాది ఇదే విధంగా ఉంటుంది సార్? ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఇంత సంతోషంగా అందరూ కూడా జరుపుకుంటాం. అలాగే అందరూ కూడా బంధుమిత్రులందరూ కూడా అందరూ సుదూర ప్రాంతాల నుంచి అందరూ కూడా వస్తారు. సార్, నవరత్నాల పేరుతో ముందుకు వెళ్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇంకా మీకు ఎలా ఉంటుంది సార్ ప్రభుత్వం? ఖచ్చితంగా ఈ ప్రజలు ఏం కోరుకున్నారో అది అందిస్తూ ఉన్నాం. నవరత్నాల రూపంగా సక్సెస్ఫుల్గా ప్రతి వాడికి అందించగలిగాం. ప్రజలు ఏం కోరుకుంటారు, సహజంగా ఎవరు మంచి పరిపాలన అందించారు, అందరికీ ఏమందిని, భవిష్యత్తులో ఎవరు అందించగలరు బేరీ చేసుకుంటారు కదా. ఖచ్చితమైన నమ్మకం ఉంది. ప్రజల యొక్క ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి, ప్రభుత్వానికి. చీఫ్ విప్గా ఉన్నారు, మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రి పదవి పోటీ చేస్తాం. ఖచ్చితంగా రాజకీయాల్లో ఉన్నాం కదా, ఖచ్చితంగా పోటీ చేస్తాం. ఆపర్చునిటీస్ వస్తాయి. చీఫ్ విప్గా చూస్తున్నాం, వచ్చే ఎన్నికల తర్వాత మంత్రిగా చూడొచ్చా సార్ మిమ్మల్ని? అంటే జనరల్గా రాజకీయాల్లో శాసనసభ్యునిగా పోటీ చేయాలనుకుంటాం, తర్వాత మంత్రి అవ్వాలనుకుంటాం, తర్వాత ఇంకోటి పదవి కావాలనుకుంటాం, ఆశపడుతుంటాం. కానీ ఆపర్చునిటీస్ కదా, ఖచ్చితంగా ఫ్యూచర్ ఉంటుందని ఆశపడతాం. ఏదేమైనప్పటికీ కూడా చీఫ్ విప్ ప్రసాదరాజు ఆధ్వర్యంలో గ్రామంలో పూర్తిగా కూడా సంక్రాంతి సంబరాలు అయితే అంబరాన్నంటాయి. వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా నేను పోటీ చేస్తాను, అనంతరం నాకున్న అవకాశాలు బట్టి సీఎం జగన్మోహన్ రెడ్డి ఏ పదవి ఇచ్చినా కూడా నేను దాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తానంటూ కూడా ప్రసాదరాజు చెప్తున్నాడు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.